పాము పగబడుతుందని మనకు తెలుసు, మనుషులు కూడా పగబడతారని తెలుసు. కానీ డబ్బు పగబడుతుందని మీకు తెలుసా? 100% డబ్బు పగబడుతుంది. ఎప్పుడు పగబడుతుందంటే, ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే దానికి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వమో అప్పుడు ఖచ్చితంగా అది పగబడుతుంది. డబ్బు గనక పగబట్టిందంటే ఆ జీవితం నరకంగా మారుతుంది. అందువల్లే డబ్బుకు విలువ ఇవ్వని వాడు జీవితంలో ఏదీ సాధించలేడు. డబ్బుకు విలువ ఇవ్వాలి. డబ్బు సంపాదించే శక్తి ఉంటే గనక డబ్బు సంపాదించాలి. ఊరకనే మెట్ట వేదాంతం చెప్పి కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి, ఈ డైలాగులు చెప్తే ఉపయోగం లేదు. నీకు సంపాదించగలిగే శక్తి ఉంటే, సంపాదించగలిగే ఉపాయం ఉంటే డబ్బు సంపాదించు. అలాగని చెప్పి డబ్బు మీద వ్యామోహం పెంచుకోమని కాదు. డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఆ సంపాదించడం అనేది ఏ మార్గంలో సంపాదిస్తున్నామన్నది, ఆ సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది ప్రధానం. కానీ డబ్బు సంపాదించకూడదని ఎవ్వరు ఎక్కడ ఏ శాస్త్రాలు కూడా చెప్పలేదు. యావద్విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః. యావద్విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః. పశ్చాజ్జీవతి జర్జరదేహే, పశ్చాజ్జీవతి జర్జరదేహే, వార్తాంకోపి న పృచ్ఛతి గేహే, వార్తాంకోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. అద్భుతంగా ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. డబ్బుకు చాలా విలువ ఉంది. ఆ డబ్బు సంపాదించగలిగే శక్తి ఉన్నప్పుడు, సంపాదించలేకపోతే ఆ శక్తి సన్నగిలినప్పుడు ఎవరు నిన్ను వచ్చి ఏమయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావు అని అడిగేటువంటి దిక్కు ఉండదు. కాబట్టి ఆ సంపాదించగలిగిన శక్తి ఉన్నప్పుడు సంపాదించడం, దాన్ని సరైన మార్గంలో, ధర్మ మార్గంలో ఖర్చు పెట్టడం, పొదుపు చేయడం, భావితరాల వారికి అందించాలనేటువంటి ఉబలాటంతో లంచాలు మరిగి అన్యాయంగా సంపాదించి కోట్లు కోట్లు కూడబెట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. ధర్మంగా సంపాదించు, ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించి మిగిలిన దాన్ని దాన ధర్మాలు చేయి. కాబట్టి మిత్రమా, నీకు సంపాదించే శక్తి ఉంటే దయచేసి సంపాదించు. ఊరకే సోమరిపోతులాగా బ్రతకొద్దు.